నేటి దిన సర్వారాధనలోని సిలువలోని సింహాసన భాగ్యమును అందుకొనగలిగినటువంటి ధన్యత తండ్రి మెండుగా దయచేయును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా. తలవాంచి సిగ్గునా నేంజేయో నేరా ములలేంతో నాలోనన్ బలుమారు నీ గాయములన్ గెలికి నిన్ శ్రమ పరచునా కలదోషములకై ఇప్పుడు విలపించి వేడుకొందు నయన్నారాంగది ఓ యేసు తండ్రి నయన్నారాంగది నా ప్రాణధనమా నా పట్టుకోమా నా ముద్దు మూట నా ముక్తి బాట నయన్నారాంగది నయన్నా సిలువలోని వాయాస పడిన నాటి నియంగ్రి యుగమోనిపుడు నయాసందీరంచూతూ నయన్నారాంగది ఓ యేసు తండ్రి ఎన్నారాంగది. మంచిదండి. అందరికీ మరి ఒక పర్యాయం మరణాత. అందరు బాగున్నారండి? చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరి జయోత్సవ ఆదివారం యొక్క ముంగిట్లోనికి మనం వచ్చాం. వచ్చే ఆదివారము జయోత్సవ ఆదివారం కనుక సిలువను గురించి ధ్యానం చేసేటువంటి ఆదివారముల్లో ఈ వత్సరానికి ముగింపు ఆదివారము గనుక సిలువలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషములను మనము జ్ఞాపకము చేసుకొనవలసిన వారముగా ఉన్నాం. దైవజనులు చెప్తూ సిలువ సముద్రము వంటిది అని అన్నారు. సముద్రమునకు ఎలాగైతే దరి ఉండదో, లోతు, వెడల్పు, పొడుగు, ఎత్తు తెలియదో, అలాగే సిలువలో ఉన్నటువంటి సంగతులకు దరి లేదు. ఎంత ధ్యానం చేస్తే అన్ని అనుభవాలు సిలువలో మనం సంపాదించుకుంటాం. కనుక స్నేహితులారా గమనించండి. అందుకే దైవజనులు చెప్పిన మాట, యేసుక్రీస్తు సిలువను ఎప్పుడూ ధ్యానము చేయము అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే ఎప్పుడూ కూడా అవసరమైనటువంటి సంగతులను అందుకునేటువంటి వారముగా ఉంటాం. బహుశా నేనేమంటానంటే, ఒక రెప్పపాటు సిలువను ధ్యానము చేయకపోతే ఆ రెప్పపాటు సమయములో సిలువలో నుంచి మనం అందుకోవలసినటువంటి సంగతులను పోగొట్టుకునేటువంటి వారముగా ఉంటాం. ఉదాహరణకి, ఒక వ్యక్తి యొక్క జీవిత కాలము 100 సంవత్సరములు అయితే 100 సంవత్సరాల్లో ప్రతి దినము ప్రతి క్షణము కూడా సిలువను గూర్చి ధ్యానం చేస్తూ ఉంటే జీవితకాలం అంతట్లో తెలుసుకోవలసినటువంటి ఎక్కువ సంగతులు తెలుసుకునేటువంటి వారుగా ఉంటారు.
ఈ 100 సంవత్సరాల జీవిత కాలములో ఒక రెప్పపాటు సమయం సిలువను గూర్చినటువంటి ధ్యానములో ఉండకపోతే ఇలా ఎంతో కొంత తన జీవిత కాలములో సిలువను గురించి తెలుసుకోవలసినటువంటిది పోగొట్టుకుంటారు. సిలువ ద్వారా పూర్తి చేయండి, అందుకోవలసినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకునేటువంటి వారుగా ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా సిలువ తలంపే మన జీవితానికి విలువైనటువంటి తలంపు, మన జీవితానికి వన్నె తెచ్చేటువంటి తలంపు. మనం అందుకోవలసినటువంటి భాగ్యములను మనకు అందించేటువంటి ఏకైక తలంపు సిలువ తలంపు. మనలను మనము ఏ ఏ కీడుల నుంచి తప్పించుకోవాలో ఆయా కీడుల నుంచి తప్పించేటువంటి తలంపు కూడా సిలువ తలంపే. ఇది మనమే గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక నేటి దిన సిలువ ధ్యానములో తండ్రి అందించదలంచుకునేటువంటి సందేశము సిలువలోని సింహాసనము. ఏం చెప్పండి? కనుక సిలువలో దాగి ఉన్నటువంటి సింహాసన భాగ్యాన్ని కొద్దిగా ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మ తండ్రి సహాయం చేయనుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని సహాయం చేయగలిగిన వారు సహాయం చేయండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. బాగా వినండి. గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను. బాగా వినండి. గొప్పవారంటే ఎవరు? గొప్పవారు అంటే ఎవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు. సృష్టికర్త అయినటువంటి దేవునితో నేను అతనికి పాలు పంచి పెడతాను అంటున్నారు. ఎవరికి? శిలువనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి. బాగా వినండి. ఎప్పుడైతే శిలువనాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవారైనటువంటి తండ్రితో ఏమండి పాలు అందుకునేటువంటి వారుగా ఉంటారో, ఆ శిలువనాథుని వెంబడిస్తూ ఉన్నటువంటి వారికి కూడా ఏం దొరుకుద్ది? పాలు దొరికేటువంటి వారుగా ఉంటది అని మనం గ్రహించాలి. అందుకే దైవజనులు ఏం చెప్పారు? అంతాయు మనదే గాదా యేసు నీకున్నా, తాయు మనదే గదా. కనుక ఆయన సిలువలో సంపాదించింది అంతా కూడా సిలువను వెంబడిస్తూ ఉన్నటువంటి వారిది. సిలువ ద్వారా ఏమండి అందుకోవలసినటువంటి భాగ్యము అందుకునేటువంటి వారిది అని మనం గ్రహించినప్పుడు, వాస్తవానికి మానవుణ్ణి దేవుడు కలుగ చేసినప్పుడు ఎందుకు కలుగ చేశారు అంటే గొప్పవానితో పాలు కలిగి ఉండటానికి, అంటే దేవునిలో భాగమై ఉండటానికి, సృష్టికర్త అయినటువంటి దేవునిలో భాగముగా ఉండటానికి ఏం చేశారంటే దేవుడు మానవుణ్ణి కలుగ చేశారు. కానీ మానవుడు దేవునిలో భాగమయ్యేటువంటి స్థితిలో నుంచి వెలుపలికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. గనుక దేవునికి కలిగినటువంటి భాగ్యములలో అన్ని మానవుడు అందుకోలేక కొన్ని మాత్రమే అందుకుంటూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కనుకనే మరలా మానవునికి దేవునిలో భాగమయ్యేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించుట కొరకు దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చి, ఇట్లా చెప్పనివ్వండి, ఏ మానవుడైతే దేవునిలో భాగమయ్యేటువంటి భాగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారో ఆ మానవుని స్థానములోనికి దేవుడు వచ్చారు. కనుక హెబ్రీ పత్రికలో పౌలు గారి చేత దేవుడు రాయిస్తూ రక్త మాంసములలో ఆయన పాలివాడయ్యారు అనేటువంటి సంగతిని రాసినటువంటి వారుగా ఉన్నారు. కనుక రక్త మాంసములు కలిగినటువంటి మానవుడు దేవునిలో పాలు పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. గనుక
దేవుడు రక్తమాంసముల్లోనికి వచ్చారు. ఇది మనం గ్రహించాల్సినటువంటి సంగతి. కనుక ఆయన మానవ శరీరములోనికి వచ్చి ఏం చేశారు అని అంటే, ఇలా ఆయనలో భాగమయ్యేటువంటి స్థితిలోనికి మనలను తీసుకొని వచ్చుట కొరకు, ఆయనలో భాగమయ్యే భాగ్యాన్ని మనము ఏ ఏ కారణాలను బట్టి పోగొట్టుకున్నామో వాటన్నిటినీ కూడా తన మీద వేసుకొని ఆ కారణముల నుంచి మనల్ని విడిపించి ఏం చేశారు అంటే, ఇలా ఆయన గొప్పవారిలో పూర్తి చేయండి పాలు పొందినవారుగా ఉన్నారు. తద్వారా ఆయనను విశ్వసించినటువంటి వారికి గొప్పవారిలో పాలు దయచేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను. ఆయన గొప్పవారిలో పాలు పొందటము అంటే అర్థం ఏమిటి అంటే, గొప్పవారు అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు అని మీకు జ్ఞాపకం చేశాను. ఆయనకు కలిగినటువంటి ఉద్దేశము, ఎవరికి కలిగిన ఉద్దేశము? సృష్టికర్త అయినటువంటి దేవునికి కలిగినటువంటి ఉద్దేశములో ఎప్పుడైతే ఆయన భాగస్థుడైపోయాడో, ఆయనకు కలిగినటువంటి ఆ గొప్పవాడైనటువంటి సృష్టికర్తకు కలిగినటువంటి భాగ్యముల్లో భాగస్థులయ్యేటువంటి భాగ్యము పూర్తి చేయండి కుమారుడైనటువంటి తండ్రికి దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? కనుక ఆయన చేయదలంచుకున్నటువంటి కార్యమును చేయటానికి ఈయనేం చేశారు? ఆయనలో భాగస్థుడయ్యారు. మనము కూడా ఏం కావాలి? ఆయనలో భాగస్థులం కావాలి. ఆయన ఈరోజు చేయదలంచుకున్నటువంటి కార్యమును చేయటానికి మనము భాగస్థులైనటువంటి వారముగా ఉన్నప్పుడు, ఆయన చేయాలి అనుకునేటువంటి కార్యములో మనము ఏకీభవించి ఆ బాధ్యత మనము తీసుకున్నప్పుడు పిల్లరా మనము ఏం చేస్తామంటే ఆయనలో పాలిభాగస్థులమవుతాం. ఆ స్థితికి పిల్లరా ఆదిలో మనము వెళ్ళలేకపోయాము గనుక దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏం చేశారు అంటే, పిల్లరా మానవుని పక్షముగా ఆయన పాలిభాగస్థుడయ్యారు. కనుక ఆయనకి ఏం దొరికిందంటే, చెప్పండి ఇప్పుడు చదివిన మాటే, ఆయనలో పాలు దొరికింది. చదవాలి, కొంచెం ముందుకు చదవండి నాన్న త్వరగా అమ్మా. ఆ గనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనును. ఎవరు గనులు? ఎవరు చెప్పండి గనులు? అయ్యో, సృష్టికర్త అయినటువంటి దేవుడు గనుడు. కనుక ఆయనతో కలిసి కొల్ల సొమ్ము అంటే అర్థం ఏంటో తెలుసా? కొల్ల అనే మాటకు మరి కొంచెం అర్థం ఎలాగొస్తుందంటే దోచుకున్న సొమ్ము అని. నేను కొంచెం ఆలోచన చేయగలిగితే మనం ఏమండి సంపాదించినటువంటి సొమ్ము, ఏమండి కొనుక్కున్నటువంటి సొమ్ము, ఏమండి. కనుక కొల్ల సొమ్ములో చదువునాను, కొల్ల సొమ్ము విభాగించుకొనును అంటే బాగా వినండి. తండ్రి అయినటువంటి దేవుడు ఏ సొమ్మును ఏమండి కొనుక్కున్నారు అంటే మానవుణ్ణి తన సొమ్ముగా కొనుక్కున్నారు. ఎక్కడా? ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనములో తన స్వరూపాన్ని తన తన యొక్క పోలికను ఇచ్చుట ద్వారా ఏం చేశారంటే మానవునికి తన రూపం అద్దుట ద్వారా ఏం చేశారంటే మానవుణ్ణి తన వారిగా సృష్టించుకున్నారు, పరోక్షముగా సంపాదించుకునేటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ మానవుడు దేవునితో ఉండేటువంటి భాగ్యాన్ని, దేవుని సొమ్మైనటువంటి స్థితిలో నుంచి బయటికి వచ్చి ఏం చేశాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారము అపవాది సొమ్ముగా మారిపోయారు. ఎప్పుడు అని అంటే ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయంలో ఎప్పుడైతే అపవాది యొక్క మాట విన్నాడో ఎవరి సొమ్ము అయిపోయాడంటే అపవాది యొక్క సొమ్ము అయిపోయాడు. కనుక ఈ అపవాది యొక్క సొమ్మైపోయినటువంటి లేదా సొత్తైపోయినటువంటి మానవుడు ఎలా కనబడతా ఉన్నాడు అంటే సర్పసంతానముగా కనబడుతున్నారని బాప్తిస్మమిచ్చి యోహాను గారు, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యోహాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సర్పసంతానముగా ఉన్నటువంటి మానవుణ్ణి పూర్తి చేయండి. మరలా దేవుడు
ఏం చేశారంటే కొనుక్కున్నటువంటి వారుగా ఉన్నారు. ఎలాగునా? యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో తన అద్వితీయ కుమారుణ్ణి ఏమండి లోకమునకు కానుకగా ఇచ్చుట ద్వారా కొనుక్కున్నారు. కుమారుడు మనల్ని ఎలా కొన్నారు అంటే అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 28వ వచనం ప్రకారము తన స్వరక్తమిచ్చి సంపాదించారు. అర్థమవుతుందండి? కనుక ఆయన యొక్క కొల్ల సొమ్ములో, గనుల యొక్క కొల్ల సొమ్ములో అతనికి అనగా యేసుక్రీస్తు ప్రభు వారికి భాగము ఎలా దొరికింది అని అంటే ఆయన తన స్వరక్తమిచ్చి ఏం చేశారు? మనలను కొనుక్కున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి అందుకే గల్తీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో రాయబడి ఉంటది, పిల్లరా ఆయనను బట్టి మనము దత్తపుత్రులమైనటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులరా, ఇలాగున ఈ కొల్ల సొమ్ము లో విభాగించుకునేటువంటి స్థితి అంటే తండ్రి యొక్క సొమ్ము ఏమండి లో భాగము ఎవరికి దొరికిందంటే కుమారునికి దొరికింది. దేన్ని బట్టి? సిలువను బట్టి. కుమారుడు భరించినటువంటి సిలువను బట్టి పిల్లరా కుమారుడు మన సిలువను ఎత్తివేయటాన్ని బట్టి ఆయనకి ఏం దొరికిందంటే భాగము దొరికింది. అందుకే పేతురు పత్రికలోను ప్రకటన గ్రంథములోను కూడా గ్రంథకర్తలు ఏమని రాశారు? ఏమండి ఆయన మనలను తనకు ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను, ఏర్పరచబడినటువంటి వంశముగా చేసినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగున తనకు రాజ్యముగా, సాతాను యొక్క రాజ్యము వశములో ఉన్నటువంటి మనలను తనకు రాజ్యముగా చేసుకొనుట కొరకు ఆయన ఏం చేశారంటే తన రక్తమును ధారపోసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు గొప్పవారితో ఏం జరిగింది అంటే ఆయన ఏమండి కనులతో కొల్ల సొమ్ము విభాగించుకునేటువంటి భాగ్యము దొరికింది. అందుకే పౌలు గారు అంటారు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. ఎవరు అంటే మనం వెలపెట్టి కొనబడినటువంటి వారం. మీరు దేవుని సొత్తైన ప్రజలు అని అన్నారు. ఇట్లరా ఒకప్పుడు దేవుడు తన సొత్తుగానే మనల్ని కలుగ చేశారు. మనమేం చేశామంటే ఇట్లరా అపవాది సొత్తుగా ఏమండి మనము అపవాదికి అప్పగించుకునేటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి దేవుడు మరలా ఏం చేశారు అంటే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఏమండి తన స్వరక్తమిచ్చి అపవాది వశములో ఉన్నటువంటి మనలను తన వశములోనికి తీసుకొనిట ద్వారా తన సొత్తుగా చేసుకునేటువంటి వారుగా ఉన్నారు. చదవండి కొంచెం ముందుకు. ఎలయనగా అది మరణమునందునంతగా అతడు తన ప్రాణమును ధారపోసెను. బాగా వినండి. ఎలాగున ఆయన మనలను తన సొత్తుగా చేసుకున్నాడు అని అంటే మరణమునందునంతగా ఆయన తన ప్రాణమును ధారపోసెను. ఎలాగా చెప్పాలి? మరణము ఎవరికి సంభవించాల్సింది? మనకు సంభవించవలసినటువంటి మరణమును ప్రభు ఏం చేశారంటే జీవాధిపతి అయినటువంటి ప్రభువు, మరణము లేనటువంటి ప్రభువు మన శరీరములోనికి అంటే మానవ శరీరములోనికి వచ్చి ఏం చేశారండి? మన మరణమును తన మీద వేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. కనుక ఇప్పుడు మనమేమయ్యాం? ఆయన సొత్తయ్యాం. బాగా గ్రహించండి. మన మరణాన్ని ఏం చేశారు? తన మీద వేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. ఇదే ప్రభు శిలువలో చేసినటువంటి కార్యం, గుర్తుపెట్టుకోనండి. కనుక కొంచెం ముందుకు మీరు చదివితే అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయ్యను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారందరిని గూర్చి విజ్ఞాపనము చేసెను. కనుక ఇలాగున ప్రభువు చేస్తూ ఉన్నటువంటి ఈ కార్యములను బట్టి ఏం జరిగింది చెప్పండి ఇప్పుడు? అయ్యో, గొప్పవారితో పాలు దొరికింది. గొప్పవారు ఎక్కడ ఉంటారండి? సింహాసనం మీద ఉంటారు. అంటే సింహాసనములో పాలు దొరికింది. ఏమండి? అలాగే కొల్ల సొమ్ము విభాగించుకునేటువంటి ధన్యత అనేకులను దేవుని కొరకు సంపాదించి ఇదిగో వారిని సంపాదించినందుకు రేపటి దినమందు దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనములో చెప్పబడినట్లుగా ఆకాశములో
ఏమండి నక్షత్రములను పోలి ప్రకాశించేటువంటి భాగ్యము, ఆయన ప్రకాశించేటువంటి భాగ్యములో మనకు కూడా ఏం దొరికింది చెప్పండి? పాలు దొరికింది. చూసారా? కనుక సింహాసనం మీద ఉన్నటువంటి వారికి ఏముంటుంది చెప్పండి? ప్రకాశించే భాగ్యం ఉంటది. కనుక సిలువలోనే సింహాసన భాగ్యం ఉన్నది. ఇది మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి పిల్లరా, సిలువలోని సింహాసన భాగ్యమును గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం. బాగా వినండి. సింహాసనము అంటే అర్థం ఏమిటంటే ఉన్నతమైనటువంటిది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో మనకు ఏం దొరికింది అంటే పిల్లరా, ఉన్నతమైన భాగ్యం దొరికింది. సింహాసనం ఎవరికి దొరుకుతుంది? జయించిన వారికి దొరుకుతుంది. కనుక ఇట్లా చూడండి, మన సిలువలను మనము జయించలేము గనుక ప్రభువు మన శరీరములోనికి వచ్చి మన సిలువలను తన మీద వేసుకున్నటువంటి వారుగా ఉండి ఏం చేశారు అంటే, ఆ సిలువను జయించినటువంటి కారణమును బట్టి పిల్లరా సింహాసన భాగ్యములోనికి కుమారుడు వెళ్ళారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మీరు అదే చదువుతారు, 3-4 వచనాల్లో. కనుక మహోన్నతుని యొద్దకు చేర్చబడెను అనేటువంటి మాట, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. కనుక సిలువ ఏమిచ్చింది అంటే, సిలువ మీద వేలాడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి సింహాసన భాగ్యం ఇచ్చినట్లుగా సిలువ మనకు కూడా సింహాసన భాగ్యం ఇచ్చింది. ఎలాగూ? సింహాసనం ఎవరికి దొరుకుద్ది? గెలిచిన వారికా, ఓడిన వారికా? రైట్. కనుక ఆయన మన పక్షముగా మనము గెలవలేని వాటిని గెలిచి ఆయన ఏం చేశారు? ఆయన ఆ గెలుపును మనకు అనుగ్రహించారు. దైవజనులు పాడుతూ యేసుక్రీస్తు ప్రభు వందిన జయమే ఎల్లవారికవును అన్నారు. సాతాను ఎదిరింపులో దైవజనులు చెప్తూ ఏం చెప్పారు? ఓ సాతానా, మా ప్రభువు పొందినటువంటి జయము మా కొరకైనటువంటి జయము అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయన ఎప్పుడూ జయించిన వారే. ఆయన ఎందుకు శిలువ మీదకి వచ్చి జయించాల్సి వచ్చింది అంటే, మనము అపజయములో ఉన్నాము గనుక, ఓడిపోయిన స్థితిలో ఉన్నాము గనుక ఏం పోగొట్టుకున్నాం? ఓడిపోయిన వారికి ఏం జరుగుతుంది చెప్పండి? సింహాసన భాగ్యం పోతుంది. ఇద్దరు రాజులు యుద్ధం చేశారనుకోండి, గెలిచిన రాజుకి ఏం జరుగుతుంది చెప్పండి? ఓడిపోయిన వాని యొక్క సింహాసనం వస్తుంది కదా. అలాగున సింహాసన భాగ్యమును పోగొట్టుకున్నటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మన పక్షముగా మనము వేటిని గెలవలేకపోయామో వాటిని తన మీద వేసుకొని గెలిచినటువంటి వారుగా ఉన్నారు. సిలువలో సింహాసన భాగ్యం ఏంటి మనకిప్పుడు మీరు చెప్పాలి. ఒకప్పుడు ఓడిపోయిన వారము, ఇప్పుడు గెలిచిన వారమయ్యాం. ఒకప్పుడు ఎవరు చెప్పండి? ఓడిపోయిన వారమయ్యాం. కానీ ఇప్పుడు ప్రభువు మన పక్షముగా గెలిచి ఏం చేశారంటే, పూర్తి చేయండి, మనలను గెలిపించిన వారై ఉన్నారు. సార్, మీ దేశంలో ఇండియా క్రికెట్ టీంలో ఎంతమంది సభ్యులు ఉంటారు? 11 మంది ఉంటారు. కరెక్ట్గా చూస్తున్నారన్నమాట. కనుక దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఒకప్పుడు మేము చూసాంలే. కనుక స్నేహితులారా గమనించండి, 11 మందిలో ఏమండి ఆటలోనికి వెళ్ళారు, వైరి పక్షంతో ఆట ఆడుతా ఉన్నారు. ఏమండి 11 మందిలో 10 మంది డక్అవుట్ అయ్యారు. డక్అవుట్ అయ్యారు. అందరికీ సున్నాలు వచ్చినాయి. ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేసి ఏమండి 99 పరుగులు కొట్టారు. ఈ ఆటకు వెళ్ళినటువంటి వారిలో 11 మందిలో 10 మంది డక్అవుట్ అయ్యారు. 11 ఆయన బ్యాట్ పట్టుకుని ఉంచున్నాడు కానీ ఒక పరుగు కూడా చేయలే. కనుక ఈ 11 ఆయన ఏం చేశాడంటే 100 పరుగులు కొట్టాడు. ఇప్పుడు జయం ఎవరికి వస్తుంది? ఆయన ఒకటికే వస్తుందా? టీం అందరికి వస్తుందా? కదా. అలాగే ప్లరా ప్రభువు మన పక్షముగా వచ్చి ఏం చేశారంటే, ఆయన జయము పొంది, పూర్తి చేయండి, ఆ జయము మనకు అనుగ్రహించారు. ఇంకొంచెం అర్థమయ్యే భాషలో చెప్పనా, మన తాతలు మూటలు కట్టిస్తే మనము ఆ మూటలు ఎవరి అవుతున్నాయి కదా. మనం సంపాదించకపోయినా అలాగే ఏమంటే సంపాదించారేమన్నా. కనుక స్నేహితులారా గమనించండి,
అలాగున యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే ప్లరా మన పక్షముగా వచ్చి ప్లరా మనము గెలవలేని వాటన్నిటినీ ఆయన గెలిచినటువంటి వారుగా ఉన్నారు. ప్లరా ఏంటి ఆయనలో గెలిచినటువంటి భాగ్యము అంటే సిలువలో సింహాసన భాగ్యాన్ని సంపాదించారు. మళ్ళీ చెప్తాను, సిలువ ఒకప్పుడు ఏం చేసింది అంటే పాతాళమునకు నడిపించింది. యేసు ప్రభు వారి యొక్క సిలువ ఏం చేసిందంటే తండ్రి సింహాసనము దగ్గరకు నడిపించింది. ఇట్లా చూడండి, సిలువలో ఓడిపోయిన భాగ్యం ఏంటి చెప్పండి? పాతాళమునకు వెళ్ళుటైతే సిలువలో గెలిచిన భాగ్యం ఏంటన్నా? సింహాసనం దగ్గరకు వెళ్ళటం, సింహాసనం మీదికి వెళ్ళటం. కావాలా? కావాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రైట్. కాబట్టి స్నేహితుల బాగా గమనించండి. ఇలాగున కొన్ని సిలువలు గురించి ఈరోజు కొద్దిగా మీ ముందు పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయునుగాక. ఒకప్పుడు ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయములో ఆదాము గారికి సిలువ ఎదురైంది. కారణం ఏదైనా కావచ్చు. సిలువ ఎదురైనప్పుడు ఆదాము గారు ఎక్కడికి వెళ్ళాడు? చెట్టు చాటుకు వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి, చెట్టు చాటుకు వెళ్ళినటువంటి ఆదాము గారు దేని కొరకు వెళ్ళారు? దాక్కోవటానికి వెళ్ళాడు. ఈ చెట్టు చాటుకు ఆదాము గారు వెళ్ళటం ఆదాము గారికి సిలువైతే, ఈ సిలువ ఏం చేసింది అంటే మరణములోనికి తీసుకొని వెళ్ళింది. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం. కనుక ఈ దాగుకున్నటువంటి స్థితి ఏంటి చెప్పండి? ఓడిపోయిన స్థితి. లోకంలో సామెత వేరు, ఓడిపోవటం కంటే పారిపోవటం వేరే. పారిపోవటం మేలని కదా. కానీ వీరుల యొక్క సంగతి ఏంటి? విజయమో వీర స్వర్గమో అట కాదా? వీరులు ఉన్నారు ఇక్కడ. వీరులు ఏమనాలి? అయితే విజయం సంపాదించాలి, లేకపోతే వీర స్వర్గాన్ని సంపాదించాలి కదా. కానీ ఆదాము గారు ఏం చేశారంటే దాక్కోటానికి పరిగెట్టారు. ఇదే ఓడిపోయినటువంటి స్థితి. ఎట్లా చూడండి, ఆదాము గారికి ఏ భాగ్యం ఉన్నది? దాక్కునే భాగ్యం ఉంది. ఏ భాగ్యం ఉంది? తండ్రి ఎదుట దాక్కునేటువంటి భాగ్యం ఉంది. అయ్యా తండ్రి, నేను అపరాధం చేశాను, అయినా దయతో నన్ను చేర్చుకొని ఏం చేయొచ్చు? దాక్కోవచ్చు తండ్రి దగ్గరకు వెళ్ళి. కానీ క్షమించండి, దాచబడవచ్చు తండ్రి దగ్గరికి వెళ్ళి. కానీ ఈయన ఏం చేశాడంటే దాక్కునే స్థితిలోనికి వెళ్ళాడు. అదే ఓడిపోయినటువంటి అనుభవం. ఇప్పుడు చూడండి, ఈ ఓడిపోయినటువంటి అనుభవాన్ని ప్రభు ఏం చేశారంటే ఆదాము గారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నటువంటి ఏ చెట్టు చాటుకు వెళ్ళి ఆదాము గారు దాక్కున్నారో ఆ చెట్టును ఆ తండ్రి కుమారుడుగా వచ్చి సిలువగా చేసుకొని ఆ చెట్టు మీద వ్రేలాడి, చెట్టు మీద సిలువ మీద ఆయన వ్రేలాడుతూ ఆయన పక్కలో దాచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అర్థమవుతుందండి? దాక్కునేటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి దాచబడిన స్థితిలోనికి తీసుకొని వచ్చింది సిలువ. అర్థం కాలేదా? ఏమండి, ఆదాము గారు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటే ఏమండి అంటే దేవుని ఎదుట ఏ స్థితిలో ఉన్నాడు? అయ్యో, ఇందాక మనం పాడుకున్నాం కదా, తల వంచి సిగ్గునా నేంజేయు నేరా ములనేంతు నాలోనన్. ఇది దాక్కునేటువంటి స్థితి, దేవుని దగ్గర తల వంచుకునేటువంటి స్థితి. ఏ స్థితి చెప్పండి? తల వంచుకునేటువంటి స్థితి ఏమో ఓడిపోయినటువంటి స్థితి, తల ఎత్తుకునేటువంటి స్థితి ఏమో పూర్తి చేయండి గెలిచినటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. అందుకే భక్తులు ఎలాగూ పాడుకునేటువంటి వారుగా ఉన్నారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 394వ పాట మనం ఒకసారి చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే 2వ చరణాన్ని పాడుతా ఉన్నాను. తల ఎత్తారాని చోట గళలిచి నిలిచినాడు, తల
ఎత్తారాని చోట కళలిచి నిలిచినాడు. సారీ, తల ఎత్తారాని చోట గళలిచి నిలిపినాడు. ఏం చేశారంట? తల ఎత్తుకోని చోట మనకి ఏం చేశారంట? తల ఎత్తుకునే కళ ఇచ్చి నిలిపారు స్వామి. ఎక్కడా? సిలువలో. అదే సింహాసన భాగ్యం. పలుమారు నీ అక్కరలు తెలిసి అందించినాడు. ఎన్ని మార్లు అంట? పలుమార్లు నీ అక్కరలు తెలిసి అందించారు. ఏంటి అక్కర? మన అక్కర ఏమండి? ఓడిపోయిన వారికి గెలవాలి అనేటువంటి అక్కర ఉంటది కనుక పలుమారు నీ అక్కరలు తెలిసి అందించినాడు. బలహీనమప్పుడు నీకు నీ భారమై మీయవచ్చినాడు. ఏంటంట? బలహీనమైనప్పుడు నీకు నిబ్బరం ఇవ్వటానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడికి? ఎక్కడ మనం బలహీనమయ్యాం? సిలువలో బలహీనమైపోయాం, శ్రమల్లో నిలబడలేకపోతున్నాం కనుక ఆయన మనకు నిబ్బరం ఇవ్వటానికి ఆయన వచ్చినటువంటి వారుగా ఉన్నారు అన్నారు. ఏమండి? భక్తుడు పురుషోత్తం చౌదరి గారు పాడుతూ, పిల్లరా, పలువీదంబులాగు బాదాలం బారాదోలినాడు. ఏంటంట? పలు విధములైనటువంటి బాధలు పారద్రోలాడు. ఏమండి? నెలవిప్పుడు లేదన్నాడా, నీకింకా సరి అన్నాడా? సెలవిప్పుడు లేదన్నాడా, నీకింకా సరి అన్నాడా? కనుక స్నేహితులారా బాగా గమనించండి. అయ్యా ఇప్పుడు నేను నీకు సెలవు ఇవ్వను అని అన్నాడా? అల్లా. చాలే ఇంతవరకు నేను నీకు చేసింది అన్నాడా? అల్లా. అదే సిలువలోని సింహాసన భాగ్యం. ఎంత నీకు చెయ్యాలో అంత సిలువలో చేశారు, చేస్తానే, చేపించుకుంటానే ఉందాం. చేపించుకుంటూనే ఉందాం, చేద్దాం మనం కూడా. స్నేహితులారా బాగా గమనించండి. కనుక అలాగున సిలువలో సింహాసన భాగ్యం ఏమిటి అంటే తల ఎత్తరాని చోట తల ఎత్తుకునేటట్టు చేశారు. తల వంచి సిగ్గున ఉన్నటువంటి మనకు ఏం చేయారంటండి? తల ఎత్తుకునేటువంటి కళ ఇచ్చారు. అదే సిలువలో సింహాసన భాగ్యం. ఏంటి తల వంచుకునే స్థితి? అయ్యా నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను నడవలేకపోయానయ్యా. ఏమండి? ఏమండి? నువ్వు నన్ను దాచుకుంటాను అంటే నేను దాక్కోటానికి వెళ్ళిపోతున్నానయ్యా. వేటి దగ్గరికి? ఆయన కలుగు చేసిన వాడి దగ్గరికి. ఆదాంగారేమో చెట్టు దగ్గరికి, మనమేమో ధనం దగ్గరికి, మనమేమో పొలం దగ్గరికి, మనమేమో ధనం దగ్గరికి, మనమేమో కడుపు తీపి దగ్గరికి, మనమేమో ఇక మాట్లాడరు మీరు బంధుప్రీతి దగ్గరికి. అవునా? స్నేహితులారా గమనించండి. ఇలాగున ఈ కారణాలను బట్టి తల వంచుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే చెప్పండి ఒకసారి. తల ఎత్తుకునేటట్లు చేయటాన్ని బట్టి సిలువ సింహాసన భాగ్యం ఇచ్చింది. ఏంటది? తల ఎత్తుకోవటం ఏంటంటే, ఇదిగో అయ్యా నేను నీ ప్రక్కలో ఉన్నాను, నేను ఎక్కడో దాక్కోలేదు నాయనా, నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నన్ను నీ ప్రక్క గాయములో నన్ను పెట్టుకున్నావు అనేటువంటి భాగ్యం. ఏ భాగ్యం చెప్పండి? సింహాసన భాగ్యం. ఏమండి నేను అడుగుతాను, ఆయన సింహాసనం మీద ఉంటే ఆయన ప్రక్కలో ఉన్నటువంటి వారు ఎక్కడ ఉంటారు? వైస్ వెర్సా, సింహాసనం మీదే కదా. అర్థమవుతుందండి. సిలువలోనే సింహాసన భాగ్యం ఉందండి. ఎట్లా చూడండి, ఆయన సిలువలోనే మనకు సింహాసన భాగ్యం ఉంది. మన సిలువలలో కూడా మనం సింహాసన భాగ్యం అందుకోవాలి. ఎలాగా? ఆయన ఎలాగూ సిలువలో నిలబడ్డారో, సిలువలో ఆయన ఎలాగూ తల ఎత్తుకునేటట్టు నిలబడ్డారో, మనము కూడా అలా తల ఎత్తుకునేటట్టు మన సిలువల్లో నిలబడాలి. ఉన్నాయా లేదా సిలువలు అందరికీ? ఇక్కడ బట్టి తలకాయలు ఊగుతాయి. అవునా? అందరికీ సిలువ ఉన్నాయి. కానీ ఈ సిలువల్లో ఈ సిలువలలో మనము నేను తల వంచుకునేటువంటి స్థితిలోనికి వెళ్లాల్సి వచ్చిందయ్యా అనే పరిస్థితిలోనికి రాకుండా ఉండగలగటమే
ఇదిగో ఆయన సిలువ వైపు చూస్తూ ఉన్నటువంటి వారు చేయగలిగేటువంటి ధన్యత. అర్థమవుతుందండి? ఆ భాగ్యాన్ని అందుకునేటువంటి వారుగా ఉంటారు. కనుక బాగా వినండి, మరణ వృక్షమును జీవవృక్షముగా మార్చినటువంటిది సిలువ, సిలువలోని సింహాసన భాగ్యం. ఎట్లా చూడండి, ఆదాము గారు ఎక్కడికి వెళ్ళారని విన్నారు మీరు? చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఆ చెట్టు ఆదాము గారిని ఎక్కడికి నడిపించింది? మరణములోనికి నడిపించింది. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం మీరు బాగా తెలుసండి? తెలుసు. కనుక ఇప్పుడు ఆ ఆ చెట్టును మ్రానుగా చేసుకొని మనము ఏ చెట్టు చాటునైతే దాక్కున్నామో, అయ్యా మీరు దాక్కోవలసిన అవసరం లేదు, మీరు దాక్కున్న చెట్టు ముందుకు నేను వచ్చి మిమ్మల్ని దాచిపెడతాను అన్నాడు ఆయన. అన్నాడు ఒకసారి ఏంటది? మీరు దాక్కున్న చెట్టు ముందుకు నేను వచ్చి మిమ్మల్ని దాచిపెడతాను అన్నారు ఆయన సిలువ మీద. అర్థమవుతుందండి? అంటే ఆ చెట్టునే సిలువగా చేసుకొని ఆయన ఏం చేశారంటే, మనలను బాగా గ్రహించండి, ఎక్కడికి నడిపించారు అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం ప్రకారము జీవవృక్షము దగ్గరికి నడిపించారు. ఏ వృక్షం అండి? ఆదాము గారు వెళ్ళిన వృక్షం ఏంటి? మరణ వృక్షం. అర్థమవుతుందండి? ఈ మరణ వృక్షం మీదికి పూర్తి చేయండి. ఎవరు వెళ్ళారు? నా ప్రాణప్రియుడు వెళ్ళి ఆ మరణ వృక్షాన్ని ఆయన తన మీద వేసుకొని, ఆ మరణాన్ని తన మీద వేసుకొని, ఆయనకున్నటువంటి జీవవృక్షం యొక్క స్థితిని మనకిచ్చి మనలను జీవవృక్షం దగ్గరికి నడిపిస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేం కావాలండి? అర్థమైన వారు దేవుణ్ణి గణపరుస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఎందుకే చింతించెదవు నాడెందమాని కందమా. వదిలేండి, టైం పరిగెట్టేస్తుంది. కనుక స్నేహితులారా గమనించండి, ఇలాగున ఈ యొక్క మరణ వృక్షమును ఏమండి, మరణ వృక్ష స్థానములోని ఉన్నటువంటి మనలను, మరణ వృక్షమును ఆశ్రయించినటువంటి మనలను జీవవృక్షమునకు ఏమండి, జీవవృక్ష ఫలములు భుజించేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళినటువంటిదే సిలువ. దాక్కున్న సిలువేమో దూరం చేసి దాక్కున్న చెట్టేమో సిలువ చేసి దాక్కున్న చెట్టేమో సిలువ వేసింది, దాచబడిన చెట్టేమో, దాచుకున్న చెట్టేమో ఏమండి సిలువను భరించింది. అర్థమైందో? అర్థం కాలేదు. దాక్కున్న చెట్టేమో సిలువ వేసింది. ఏంటి సిలువ? నీవు మొన్నే కనుక మొన్నైపోతావు, నీవు చెమట వచ్చి భోజనం చేస్తావు, సేద్యం చేస్తావు, ముళ్ళ పొదలు వస్తాయి. ఇవన్నీ ఏంటి? సిలువలు. ఎవరికి? దాక్కున్న ఆదాము గారికి కదా. కనుక దాచుకున్నటువంటి సిలువ ఏం చేసింది? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నేను మీకు విశ్రాంతినిస్తానంది దాచుకునేటువంటి సిలువ. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గ్రహించటానికి పరిశుద్ధాత్మ తండ్రి సహాయం చేయనుగాక. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, ఈ మరణ వృక్షమేమో, మరణం అంటే ఏమీ లేదండి, ప్రభువుకు దూరం, దేవునికి దూరం అవటమే. కనుక దేవునికి దూరం చేస్తే ఇప్పుడు ఆ వృక్షాన్ని ఆయన మ్రానుగా చేసుకొని, మ్రానంటే బలమైనటువంటిది, దాన్ని బలమైనటువంటి ఆధారముగా చేసుకొని ఏమండి ఆకాశానికి భూమికి మధ్య వేలాడి ఏం చేశారంటే, మనలను ఏ వృక్షము పూర్తి చేయండి దేవుని దగ్గర నుంచి దూరం చేసిందో ఆ వృక్షాన్ని ఆయన మ్రానుగా చేసుకొని ఆయన ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు ఒకసారి దేవుని దగ్గరకు నడిపిస్తా ఉన్నారు. ఎక్కడికి నడిపిస్తా ఉన్నారు? ఇప్పుడు సిలువలోని సింహాసన భాగ్యం ఏంటి? ఏ సిలువ అయితే ఏమండి తండ్రికి దూరం చేసిందో ఆ సిలువ మీదకి స్వామి వచ్చి ఏం చేశారంటే ఆ సిలువను సింహాసనంగా చేశారు. ఏంటి సింహాసన భాగ్యం? దేవునికి దగ్గర చేశారు. సింహాసనం అనే భాగ్యం అంటే అర్థం ఏంటి? సింహాసనాసీనుడైనటువంటి తండ్రికి దగ్గర అయ్యేటువంటి భాగ్యం ఇచ్చింది సిలువ. ఇంకేం కావాలండి? అందుకే భక్తులు ఏం పాడుకున్నారు? సిలువేనా. అర్థమవుతుందండి? కనుక సిలువ యందే ముక్తి బలము చూసినాడను రా అని అన్నారు భక్తులైనటువంటి వారు. కనుక స్నేహితులరా, కనుక సిలువలో
ఉన్నటువంటి మరి ఒక సింహాసన భాగ్యం. ఆదికాండ గ్రంథము లోకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనములో ఉంటది. పిల్లరా, ఆదాము దేవునికి కుమారుడు కదండి. కనుక స్నేహితులారా బాగా గమనించండి. ఇప్పుడు ఈ ఆదాము కాస్త ఏమైపోయాడు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారము సాతానుకు కుమారుడైపోయారు. ఎవరికి కుమారుడైపోయాడండి? కనుక ఇప్పుడు ఆదాము గారు ఏమైపోయారు? ఓడిపోయారు. దేంట్లో ఓడిపోయారు? దేవునికి కుమారుడుగా దేవుడు కలుగు చేస్తే దేవునికి కుమారుడుగా ఉండేటువంటి స్థితిలో నుంచి ఓడిపోయి అపవాదికి కుమారుడైపోయాడు. అపవాదికి కుమారుడైనటువంటి, పూర్తి చేయండి, ఈ ఆదాము గారిని దేవుడు మళ్ళీ ఏం చేయాలనుకున్నారు? తనకు కుమారుడుగా చేయాలనుకున్నారు. కాబట్టి ఆయన ఏం చేశారు? మన కుమారుడుగా వచ్చి, యెషయా గ్రంథం 9:6, మన కుమారుడుగా వచ్చి మనకు ఆయనకు బంధుత్వం ఏర్పరచుకొని మనలను ఆయన కుమారులుగా చేసి దేవకుమారుల భాగ్యం ఇచ్చారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనము, మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనం ఏముంది అక్కడ? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను, బాగా వినండి, సిలువలో ఏం జరిగింది ఇప్పుడు చెప్పండి? ప్రభువు మన సిలువలను తన మీద వేసుకొని ఏమండి ఆ సిలువలో ఏం చేశారు అంటే దేవుని యొక్క కుమారుని భాగ్యాన్ని మనకిచ్చారు. దేవకుమారుని బట్టి దేవుని బిడ్డలము మనము. చాలు, అర్థమవుతుందండి. గల్తీ పత్రిక 4:4లో ఏం చేయబడింది అంటే ఆయన మనలను దత్తపుత్రులుగా చేసుకొని ఏం చేశారు చెప్పండి? దేవకుమారుల భాగ్యం ఇచ్చారు. సిలువలో సింహాసన భాగ్యం ఏంటి చెప్పండి? ఇప్పుడు సాతాను కుమారులను దేవుని కుమారులుగా మార్చేసినటువంటి వారుగా ఉన్నారు. మార్చేస్తా ఉన్నటువంటి వారుగానే ఉన్నారు. మార్చేసారా? మార్చేస్తున్నారా? మార్చేసారా? మార్చేస్తున్నారా? ఏంటండి? మార్చేసారా? మార్చేస్తున్నారా అని అడిగా అండి. మార్చేస్తున్నారంటే ఇంకా అక్కడే ఉన్నామా? అది కనుక మార్చిన వారుగా ఉన్నారని మనం గ్రహించాలి. బాగా గ్రహించండి. కనుక ఏంటి దేవకుమారత్వాన్ని పోగొట్టుకోవటం అంటే? ఏమండి, ఇటు చూడండి. ఒక తండ్రి తనకు పుట్టినటువంటి బిడ్డను చూసి ఎందుకురా వీడు నా కడుపును చెడబుట్టాడు అని అనుకుంటే ఏం పోగొట్టుకున్నట్టు ఆ కుమారుడు? ఏం పోగొట్టుకున్నట్టు ఆ కుమారుడు? కుమారత్వాన్ని పోగొట్టుకున్నట్లు. చదవండి ఇప్పుడు ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో ఏమండి? దేవుడు అంట నరులను చేసినందుకు సంతాపపడ్డాడంట. ఏం చేశాడండి? ఇటు చూడండి. సిలువ ఏం చేసిందంటే సంతాపపడేటువంటి దేవుణ్ణి సంతోష పెట్టేటట్టు చేసింది. ఇది సింహాసన భాగ్యం. ఏంటండి? సంతాపపడ్డాడంట. అయ్యో, ఎందుకు అనవసరంగా మానవుల్ని కలుగు చేశాను, వీళ్ళని ఎందుకు కన్నాను అని ఏడుతున్నాడంట దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఉంటది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము, నేను పిల్లలను కన్నాను, వాళ్ళని పెద్ద చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఇర్మియా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వాళ్ళు బద్దలైనటువంటి తొట్లను వారి కొరకు తొలిపించుకున్నారు. అయ్యయ్యో, స్నేహితులారు ఎంత విలపిస్తా ఉన్నారు దేవుడు. కనుక ఇలాగున దేవుని యొక్క కుమారుని యొక్క స్థితి ఏం జరిగింది చెప్పండి? కాపాడుకునే విషయంలో ఆదాము గారు ఓడిపోయారు. ఇప్పుడు ఆదాము గారి యొక్క సంతతిలోనికి దేవుడే మానవుడుగా యేసు ప్రభువారుగా వచ్చి ఏం చేశారు అని అంటే ఆదాముని గెలిపించారు. ఆదాముని ఏం చేశారండి? ఇటు చూడండి సార్. టక్అవుట్ అయిన వాళ్ళకి ఏమండి అది ఇస్తారుగా, అది ఏమంటారు? కప్పు. ఈ కప్పు ఇచ్చినప్పుడు ఈ 100 సెంచరీ కొట్టిన ఆయన పట్టుకుంటాడు కప్పు? అందరూ పట్టుకుంటారా? యేసు ప్రభు వారికి ఇచ్చింది మనం కూడా పట్టుకుంటాంగా. అర్థమవుతుందండి? అది సంగతి. అట్లాగున స్నేహితులరా, ఆయన ఏం చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే ఆయన ఓడిపోయినటువంటి మనలను ఎక్కడ గెలిపించారో తెలుసా? సిలువలో గెలిపించారు. ఆయన మన కొరకు సిలువను అనుభవించి గెలిపించారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన సిలువలలో ఒకసారి గెలిపించారు కదా. ఏమండోయ్, ఇటు చూడండి, అది పక్కన పెట్టు. ఒకసారి గెలిపించారు కదా.
మళ్ళీసారి కూడా టీంలో అవకాశం ఇచ్చారు, మళ్ళీసారి కూడా డక్అవుట్ ఇచ్చారు, అయ్యాడు. ఇంకోసారి టీంలో అవకాశం అవుతుందా? అది ఒకసారి ఆయన గెలిపించిన తర్వాత రెండోసారి ఏం చేయాలి? మనం ప్రూవ్ చేసుకోవాలి. అలాగే ప్రభువు చేత గెలిపించబడినటువంటి మనము ఇక మీదట ఏం చేయాలి? ఎప్పటికీ కూడా మన సిలువలలో గెలిచిన వారముగా ఉండాలి. ఏంటి దేవకుమారత్వం పోవటం అంటే? కుమారుడు అంటే అర్థం ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనములో ప్రభు ఏం చెప్పారు అంటే, నీవు అబ్రహాము సంతానమైతే అబ్రహాము క్రియలు మీలో ఉండాలి అన్నారు. ఎవరి క్రియలండి? అబ్రహాము గారి యొక్క క్రియలు. అలాగే దేవుని సంతానం అయితే ఏముండాలి? దేవుని క్రియలు ఉండాలి. కనుక స్నేహితులారా బాగా గ్రహించండి, ఇలాగున దేవకుమారత్వము పోగొట్టుకున్నటువంటి మన విషయంలో దేవకుమారుని భాగ్యాన్ని ఆయన సిలువలో అనుగ్రహించుట సింహాసన భాగ్యం. లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనములో పిల్లరా ఆ మాట కనబడుతుంది. ఏంటది? తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆదాము గారు ఏమన్నారు? ఎంతో కొంత నా చిత్తం అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. కాబట్టి ఏం చేశాడు? మేడం గారు ఇచ్చింది మారుమాట లేకుండా తినేశాడు. తిన్నాడా తినలేదండి కదా? ఎందుకని? నా ఇష్టం నాది అనుకున్నాడు కనుక. కానీ ఈ కుమారుడు ఏమన్నాడు? ఈ కుమారుడు ఎవరి కుమారుడు? మన కుమారుడు. ఆయన కుమారుడే గాని మన కుమారుడుగా ఇచ్చేశాడు. మీ అబ్బాయిని వాళ్ళు నాకు దత్తత ఇచ్చేసావు అనుకో, రేపటి నుంచి మళ్ళీ నీ కుమారుడు అంటే ఊకుంటానా? ఎవరులేండి మీరు, అవునా? అలాగున స్నేహితులను గమనించండి. ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆదాము యొక్క స్థితిని, ఓడిపోయినటువంటి స్థితిని ప్రభు తన మీద వేసుకొని ఎలా గెలిచారంటే, తండ్రి నీ చిత్తమే. ఎప్పుడు కూడా రక్తము చెమటగా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఏంటది? అయ్యో అక్కడంత లేదు. ఎక్కడ? ఏదైనా తోటలో రక్తం చెమటగా వచ్చింది ఆదాము గారికి? రాలా. ఏమొచ్చింది? శోధన వచ్చింది. కొంచెం రుచికరమైన పండు కనపడింది, తినటానికి బాగుంటది అని అనిపించే పండు కనపడింది. ఈ కొంచెం సిలువ ఏం చేసింది ఆదాము గారిని? చెప్పురా. ఏమండి? దేవకుమారత్వాన్ని పోగొట్టేదాడు చేసింది. మరి ఈ సిలువేంటి? నా ప్రాణము మరణమగునంతగా వేదంలోనికి వెళతా ఉంది. అయినప్పటికీ కూడా తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక. రూతు గారు ఏమంది? మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయటానికి వీల్లేదు అన్నట్లుగా ప్లరా ఆ తండ్రి బిడ్డగా ప్లరా ఆదాము గారు నిలబడి మనల్ని ఏం చేశారంటే ప్లరా గెలిపించినటువంటి వారుగా ఉన్నారు. సిలువలో ఉన్నటువంటి సింహాసన భాగ్యం ఏమిటంటే, ఓడిపోయిన వారికి గెలిచే భాగ్యం దొరికింది. ఇదే సింహాసన భాగ్యం. మరి ఒకటిగా మనం చూస్తే, ఇక నేను చదివేస్తాను, సమయం పరిగెట్టేస్తా ఉంది. ప్లరా అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివినప్పుడు ప్లరా ఆజ్ఞలు నెరవేర్చుటలో ఆదాము గారు ఏం చేశారు? ఓడిపోయాడని యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక లో మనం చదువుతాం. ఏంటది? ఆజ్ఞాతిక్రమమే పాపము. కనుక ఆదాము గారేమో ఆజ్ఞలు పాటించే విషయంలో ఓడిపోయాడు. ఆ ఆదాము కడుపుని ఎవరు పుట్టారు చెప్పాలి? కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు వారు పుట్టారు. అంటే దేవుడే మానవుడుగా ఈ లోకానికి వచ్చారు. వెరీ గుడ్ నాన్న. ఈయన ఏం చేశారు చెప్పండి? ఇప్పుడు చదవండి ఆ మాట. 2వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మన మీద రుణముగా ఉన్నటువంటి ఆజ్ఞలను ఆయన శిలువ మీద మేకులకు కొట్టి దాని మీద ఉన్న చేవ్రాతను తుడిచివేశారు. కనుక ఆజ్ఞలన్నిటినీ కూడా సిలువలో ఆయన ఆజ్ఞలను ఏం చేశారు చెప్పండి? నెరవేర్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఎక్కడికి వచ్చాము చెప్పగలరా ఎవరైనా? అయ్యో గెలిచిన వారి స్థితిలోనికి వచ్చాం. గెలిచిన వారికా సింహాసనం? ఓడిపోయిన వారికా? ఏమండి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు నెరవేర్స్తే ఏమండి సింహాసనం మీద ఉన్నట్ట? నెరవేర్చకపోతే సింహాసనం మీద ఉన్నట్లా? ఏమండి? 100కి 100 మార్కులు సంపాదిస్తే సింహాసనం మీద ఉన్నట్ట? 100కి 35 మార్కులు సంపాదిస్తే సింహాసనం మీద ఉన్నట్ట? 100కు 100 వస్తాయా? స్నేహితులను బాగా గమనించండి.
ప్రభు సహాయం చేయనుగాక, బిడ్డను దీవించునుగాక. ఆమేన్ చెప్పండి అమ్మా. కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఆజ్ఞలను ఎక్కడ నెరవేర్చడానికి ఆయన, ఇటు చూడండి, ఆయన డయాస్ ఏంటో తెలుసా, ఆయన వేదిక ఏంటో తెలుసా, సిలువ. అర్థమవుతుందండి. కనుక ఆజ్ఞాపించినటువంటి ఆయనే ఆజ్ఞలు నెరవేర్చటం అనేటువంటిది ఆయనకి ఏంటి చెప్పండి. వాస్తవానికి ఈ ధర్మశాస్త్రం అంతా రాసిచ్చింది ఎవరు? సీనాయి కొండ మీద కదా. అది నెరవేర్చడానికి ఎవరో నెరవేర్చకపోతే వచ్చి తానే నెరవేర్చడం అనేటువంటిది ఆయనకు సిలువ. ఆ సిలువలో సింహాసన భాగ్యం ఏంటంటే అందరి పక్షముగా నెరవేర్చి అందరినీ ఇటు చూడండి, ఇలాగూ నేను నెరవేర్చాను కనుక మీరు కూడా నెరవేర్చవచ్చు అనేటువంటి సంగతిని వెల్లడి చేస్తూ ఆ సిలువను చూసిన వారు ఏం చేశారు? అమ్మా, మొదటి మాటలో ఏం చేశారు? సిలువను చూచినటువంటి వారు అప్పుడు దాకా దాక్కున్న వారేమో దాచబడ్డారు. రెండవది, ఆ సిలువను చూసినటువంటి వారు ఏమండి, దేవకుమారుల వరుసలో నిలబడిపోయినటువంటి వారుగా ఉన్నారు. అపోస్తుల కార్యము దగ్గర నుంచి చరిత్ర అంతా ఉంటది. ఎలా నిలబడ్డారు వారు? దేవకుమారులాగా నిలబడ్డారా, మళ్ళీ బ్యాక్ వెళ్ళారా? రైట్. కనుక స్నేహితులారా గమనించండి, అదే సిలువలోనే సింహాసన భాగ్యం. సిలువ వైపు చూడకపోతే ఎవరం కూడా సింహాసన భాగ్యంలో ఉండి, సింహాసన భాగ్యం అంటే ఇంతకే గెలిచిన స్థితి అని అనండి ఒకసారి. చాలిక గెలిచిన స్థితిలో ఉంటాం. లేకపోతే ఏం చేస్తాం అయ్య గారు, ఆ పరిస్థితి అట్టు వచ్చింది, అటు చేయాల్సి వచ్చింది అంటాం. ఏమంటాం? అవునా, ఈసారికి ఇట్ట కానివ్వండి అంటాం. అంటే ఈసారికి పరోక్షంగా నా సిలువ ఆయన్ని మొయ్యమని చెప్పండి అని అంటాం. మొయ్యమని చెప్పడం కాదు, నేను ఆయన సిలువ ఎత్తాను అని అంటాం. అట్ట కాదండి, అంతే. అర్థమవుతుందండి. కనుక మరి ఒకటిగా మనం చూసినప్పుడు పిల్లరా, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము, యోహాను సువార్త 18వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళా చదువుకుంటే పిల్లరా, ఆదాము ఏమండి దాగినవాడుగా ఉన్నాడు, అది ఓడిపోయిన స్థితి. పిల్లరా, ఆదాము కుమారుడుగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు ఏం చేశారండి? వెల్లడి చేసుకున్నాడు. వెల్లడి చేసుకున్నాడు. దరికి వాచు వారి చూచి, యోహాను సువార్త 18వ అధ్యాయము 5వ వచనములో రాను వారు ఏం చేశారంటండి? కత్తులతో గుదియలతో వస్తే మీరు ఎవరిని ఎదుగుచున్నారు? టైం అయిద్దులేండి, అటు చూడబాకండి, ఇటు చూడండి. వద్దాక ఈ ముఖాన్ని ఏం చూద్దాం ఏమండి? ఇంట్లో ఈ ముఖమే, బయట ఈ ముఖమే ఏమండి. కనుక చెప్పండి ఒకసారి, ఏంటది? యోహాను సువార్త 18వ అధ్యాయం 18వ అధ్యాయం 5వ వచనములో తన్ను చంపడానికి వచ్చినటువంటి వారిని అడిగారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, నేను నజరేయుడైన యేసుని వెతుకుతున్నాను. నేనే ఆయనని. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు ఆయన? ఆయన వారికి అప్పగించుకున్నాడు. ఏమండి పిల్లరా, ఆయన దాగని స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఏమండి, దాక్కునేవారు గెలిచిన వారా, దాగుకోని వారు గెలిచినట్లు లెక్క? అర్థమవుతుందండి. సిలువలో ఆయన ఏం చేశారంటే పిల్లరా, మనకు సింహాసన భాగ్యం ఇచ్చారు. ఏంటి సింహాసన భాగ్యం? నేను దేవుని కుమారుణ్ణి, ఏం చేస్తావో చేసుకో, నీ చేతనైతే అని నిలబడగలగటమే పిల్లరా దాగకుండా వెళ్ళి నిలబడేటువంటి భాగ్యం. సాధు సుందర్ సింగ్ గారు అంటండి, ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్తే ఎక్కువ దెబ్బలు కొడతారో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పేవాళ్ళు అంట. ఏమండి, కల్లో సిలువ కనపడింది అనుకోండి, తెల్లారిపాటికి ఏం కావాలి? మనకి చెమట పోయాలి, పాస్టర్ గారికి చెమట పోయాలి. అవునా? అయ్యయ్యో, ఎట్లాగండి? స్నేహితులారా గమనించండి, సిలువ కనబడిందంటే ఏం కనబడినట్లు లెక్క? సింహాసనము కనబడినట్లు లెక్క. ఏమండి, అందుకే మన జనుకులు ఏమన్నారు? శ్రమాశ్రమారా ఇవ్వకుండా మట్టుకు వెళ్ళబాకు. అవునా? స్నేహితులారా గమనించండి. కనుక సిలువలో పిల్లరా ఆయన దాగకుండుట అనేటువంటిది పిల్లరా ఆయన పొందినటువంటి జయము, తద్వారా మనకు ఇచ్చినటువంటి జయము అని మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా
ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనము, మత్తయి సువార్త 26వ అధ్యాయం 21వ వచనం. అక్కడ ఆదాము గారు ఏం చేశారు అంటే పిల్లరా, నేరము మోపిన వాడుగా ఉన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమండి, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీయే ఇచ్చింది అని ఎవరి మీద నేరం మోపాడండి? అంత నీతిమంతుడు కదా. కనుక నేరము మోపినటువంటి వాడుగా ఉన్నాడు ఆదాము గారు పిల్లరా. కానీ మన ప్రభు ఏం చేశారు అంటే ఆదాము గర్భములో నుంచి నేరాలు మోసిన వారుగా ఉన్నారు. ఏం చేశారంట? నేరములు మోశారు. ఆయన మోపాడు, ఈయన మోశారు. లేని నేరములోని పైన చీతివా. చాలు. ఏంటంట? లేని నేరములు తన మీద వేస్తే ఏం చేశారంటండి? సహించారంట. ఏం చేయలేదు. ఏమండి, ఇవన్నీ నేనేమన్నా చేశానా? నా మీద ఎందుకు వేశారని అనలేదు. అవునా? కాని మాట ఎవరైనా అంటే, చూసావా ప్రభు, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? అసలు నేను పల్లెత్తు మాట అన్నాను ఆవిడ్ని. ఏమండి, కనీసం ఆయన వైపు పల్లెత్తు చూశానా? చూశాడో ఎన్ని మాటలు అన్నాడు ఏంటో ప్రభు, నీకు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? నువ్వు సొత్తా ఊరుకోవటం ఏంటిది? ఏంటిది? సిలువేయటం. అయ్యో, లేని నేరం నీ మీదకి వచ్చి పడితే ఏం చేయాలి? బాబా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, చాలు అనాలి. ఎంత ప్రేమ ఉంటే లేని నేరం నా మీదకి పంపించావయ్యా. అయ్యయ్యో, దీన్ని బట్టి ఎంత సింహాసన భాగ్యం వచ్చిందయ్యా. ఏమండి, చేసిన నేరాలు అనుభవించడం గొప్ప సంగతి ఏమి కాదు. అవునా? చేసుకున్నోడికి చేసుకున్నంట అని లోకం కూడా చెబుతుంది. నువ్వు చెప్పేది ఏంటి గొప్ప? అవునా? చేయని నేరానికి శిక్ష అనుభవించడం బట్టి ఏమొస్తుంది? సింహాసన భాగ్యం వస్తుంది. చేసిన నేరాలకు శిక్ష అనిపిస్తే శిక్ష తప్పొచ్చు, కానీ సింహాసన భాగ్యం ఇవ్వాలని రూల్ ఏమి ఉందా? లేదు. అర్థమవుతుందండి. కనుక ఆదాము గారు ఏమండి, ఆ నేరాన్ని ప్రభు మీద మోపారు. దేవుని మీద మోపితే శిలువలో ప్రభు ఏం చేశారంటే లేని నేరాలను తన మీద వేసుకున్నాడు. ఎంత సింహాసనం! లేని నేరం మీద వేసుకోవటం అంటే గొప్ప సంగత? ఏమండి, లేని నేరాలు నాకు ఎందుకు అని అనుకోవటం గొప్ప సంగత? మరి అదే సింహాసన భాగ్యం అంటున్నాను ఏంటండి. అంతే మరి. స్నేహితులారా, బాగా గమనించండి. కనుక మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. పిల్లరా, అక్కడ ఆదామునకు శిక్ష పడింది, ప్రభువు శిక్షను తన మీద వేసుకున్నాడు. బాగా వినండి. ఆదామునకు ఏం అయింది? శిక్ష పడింది. 3:17లో ఏం జరిగింది? ఆదికాండం 3:17లో ఏమండి? చదవండి త్వరగా. 5 రకాల శిక్షలు ఉంటాయి అక్కడ. ఆదికాండం 3:17. గనుక అమ్మా అది శాపము. రెండోది చదువునానా అండి, ప్రయాస. మూడోది, అయ్యో చదవండి. సేద్యము. తర్వాత మొన్నైపోయే స్థితి, గచ్చపదలు, ముళ్ళ తుప్పలు. ఈ 5 రకాలు సిలువలు వచ్చినాయి. ఎవరికండి? శిక్షలు వచ్చినాయి. ఎవరికి? ఆదాము గారికి. అర్థమవుతండి. అందుకే ప్రభుకు సిలువ మీద ఎన్ని గాయాలయ్యాయి? పంచగాయములుని. కనుక ఈ 5 రకాల శిక్షలను పిల్లరా ఆదాము గారికి మీదకి వస్తే
పిల్లరా శిక్ష పడితే ఈ శిక్షలన్నీ కూడా ప్రభు ఏం చేశారో తెలుసా? తన మీద వేసుకున్నారు. ఏమేం శిక్షలు అవి? శాపగ్రాహి ఆయను. ఏమండి? అలాగున్ని సేద్యము చేయాల్సినటువంటి శిక్ష, అలాగున్నే గచ్చ పొదలు ముళ్ళ పొదలు ఆయనకి ఎదురైనాయి. ఏంటి గచ్చ పొదలు ముళ్ళ పొదలు? యూదులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కదా, రోమా గవర్నమెంట్ వారు గుచ్చలేదు ఆయన్ని. ఏమండి? అలాగున్ని ప్రయాస ప్రసవ వేదనతో ఏం చేయాల్సి వచ్చింది? ఆయన రక్తము కార్చాల్సి వచ్చింది. అలాగున్ని మంటిలోనికి చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఎవరి మీదకి వచ్చినాయి? ఆదాం మీదకి వచ్చినటువంటివి తన మీద వేసుకున్నారు. ఇదే సిలువలో సింహాసన భాగ్యం. నీ బరువు కూడా నేను మోయటమే సిలువలో సింహాసన భాగ్యం. అందుకే బరువు పెంచుకుంటున్నావా అనబాకండి. బాగా వినండి, భారాలు బాగా గ్రహించండి. కనుక సిలువలో సింహాసన భాగ్యం ఏంటో తెలుసా? ఇట్లా చూడండి ఇట్లా ఆ సిలువలన్నిటినీ కూడా భరిస్తూ ఆ సిలువను జయించటమే సిలువలో సింహాసన భాగ్యం. ఆ సిలువలు ఇంకా ఆయన మీద వేస్తూ ఉంటే సింహాసన భాగ్యాన్ని పోగొట్టుకున్నట్లు లెక్క, ఆయన్ని సిలువ మీద ఉంచినట్లు లెక్క, పోగొట్టుకున్నట్టు అని మనం గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక ఆ సిలువలు ఇంకా ఆయన మీద వేస్తా ఉంటే మనం ఏం పోగొట్టుకున్నట్టు? సింహాసన భాగ్యాన్ని పోగొట్టుకున్నట్లు. కనుక కొంచెం ముందుకు రాగలిగితే ఇలా మరి ఒకటిగా ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఇలా ఆదాము ఏమయ్యారంట అంటే దిగంబరి అయ్యాడు. ఏమండి మహిమ వస్త్రముల చేత మహిమ చేత అలంకరించబడినటువంటి ఆదాము ఏమండి దిగంబరుడు అవటం అనేటువంటిది పిల్లరా సిలువ. కనుక ప్రభు ఏం చేశారు? ఏమండి ఆదాముకు ఏమండి మరలా తిరిగి మహిమ వస్త్రములు ఇచ్చుట కొరకు ఆయన మహిమతో ఈ లోకానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అందుకే కొరింథీయులతో పౌలు మాట్లాడుతూ ఏమంటున్నారంటే ఆయన మహిమను చూస్తే వాళ్ళు సిలువ వేయకయే ముందురు అనేటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులారు గమనించండి, ఆదాము ప్లరా దిగంబరుడైనటువంటి ఆదాముకు ఏమిచ్చారండి స్వామి? ఇప్పుడు మహిమ వస్త్రాలు ఇచ్చారు. మహిమ వస్త్రములు ఇయ్యను మాకు, మహిలో పుట్టితివా లాలి అన్నారు మన తండ్రి గారు. ఏ వస్త్రాలు ఇవ్వటానికి? మహిమ వస్త్రాలు ఇవ్వటానికి. కనుక సిలువలో సింహాసన భాగ్యం ఏంటి? అయ్యో దిగంబరుడైనటువంటి మానవునికి మహిమ వస్త్రాలు దొరికి సింహాసన భాగ్యం కదా. ఇవన్నీ మీరు మళ్ళీ వెనక్కి రివీల్ చేసుకోవాలి. వీటిలో అన్నిట్లో సింహాసన భాగ్యాలు ఉన్నాయి. గడప దాటితే పుస్తకం ఎక్కడో మేము ఎక్కడో, మళ్ళీ రివీల్ కుదురుతుందా? కనుక స్నేహితులారా గమనించండి. అందుకే ఇట్లా కొంచెం మనం ఆలోచన చేస్తే ఇంకొక మాట కూడా చూడండి. ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తున్నప్పుడు, ఆదికాండ 3వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తున్నాం అమ్మా. కనుక ఆదాము లోపల నుండి బయటికి త్రోసివేయబడ్డాడు. ప్రభు ఏం చేశారో తెలుసా? సిలువలో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనములో వెలుపల సిలువ వేయబడి గవినిలోనికి ఆయన వెళ్ళి మనలను గవినిలోనికి తీసుకొని వెళతా ఉన్నారు. ఆదాము గారు ఏం చేయబడ్డారు? గవినిలో నుంచి, ఏదేను తోట గవినిలో నుంచి బయటికి నెట్టి వేయబడ్డాడు. ఏమండి ఆదాము సంతతిలోనికి ఆయన వచ్చి ఏం చేశారంటే ఏమండి గవిని వెలుపలకు ఆయన వచ్చి, ఆ గవిని వెలుపలకు వచ్చేటువంటి స్థితి అంటే గుమ్మం వెలుపలికి వచ్చేటువంటి స్థితిని తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలు అంటారా అనరా? ఏదన్నా చేయకుండా పని చేస్తే నా ఇంట్లో ఉండో తెలుపు అంటారా అనరా? ఆ రోజులు పోయినాయి లేండి. ఇప్పుడు అంతా మా అబ్బాయి ఇష్టం అండి, మా అమ్మాయి ఇష్టం అండి. అవునా? అదేమైపోయింది ఇప్పుడు అంతా గత్తర అయిపోయింది. అనండి ఒకసారి స్నేహితులారా బాగా గమనించండి. కనుక ఈ మధ్యకాలం ఇది బాగా వింటా ఉన్నా. తల్లిదండ్రులు ఏదైనా కానీ ఏమనండి ఆడి ఇష్టం అండి, ఏమనండి ఆమె ఇష్టం అండి.
వామ్మో! ఒక ఆయన అన్నాడు, ఏంటి వాళ్ళని అడిగేది, ఇది కడుక్కోవటం కూడా చేతకాళ్ళు 30 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి, వాళ్ళని అడుగుతూ ఏంటి అన్నాడు ఆయన. అంట నీ చేత కాదంట. స్నేహితులారా గమనించండి. కనుక తండ్రి ఇష్టానికి లోబడనటువంటి స్థితియే ప్లరా సిలువ వేసేటువంటి స్థితి అయితే గవిలిలో నుంచి బయటికి ప్లరా నెట్టివేయబడినటువంటి ఆదామును, ఆయన ఆదాము గర్భములోనికి వచ్చి గవిలి వెలుపల నుంచి ఆయనేమో ఇటు చూడండి, ఏదేను తోట గవిల్లో నుంచి బయటికి నెట్టివేయబడితే ఈయన ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు? నూతన యెరూషలేము అనేటువంటి గవిల్లోనికి తీసుకొని వెళ్ళారు. అర్థమవుతుందండి? సిలువలో సింహాసన భాగ్యం ఏంటో తెలుసా? కనీసం ఏదేను తోటలో కూడా ఉండలేనటువంటి వారిని గుర్తు చేయండి, నూతన యెరూషలేములో కూర్చొని సిలువలో సింహాసన భాగ్యం ఎంత గొప్పదని చెప్పి చెప్పండి. సరే, ముగించేయమంటారా? టైం అయిపోయింది, ఇంకా 12 విషయాలు ఉన్నాయి. మరి చదివేస్తాను, రాసుకునేవారు టకటగా రాసేసుకోండి, ఒక్క నిమిషంలో ముగించేస్తాను. లూకాసు వార్త 14వ అధ్యాయం 27వ వచనములో సిలువలోని సింహాసన భాగ్యము శిష్యుల వరుసలోనికి తీసుకుని వచ్చింది. 72వ పాట 113వ చరణం. అలాగే మత్తయి వార్త 11వ అధ్యాయం 28వ వచనము, ఆదికాండము 3వ అధ్యాయం 17వ వచనము పిల్లల మనం చూసినప్పుడు సిలువలోని సింహాసన భాగ్యం ఏమిటంటే భారములను తీసివేసి భాగ్యములనుగా మార్చివేసింది. ఏమిటండి? భారములను భాగ్యములుగా మార్చివేసినటువంటిది సిలువలోని సింహాసన భాగ్యం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము, ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో అధికారమునకు లోబడని వాడిని అధికారమునకు అధికారిగా చేసినటువంటిదిగా అందలం ఎక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. సిలువలో సింహాసన భాగ్యం ఏమిటి అంటే అధికారమునకు లోబడినటువంటి వారిని వారి వరుసలోనికి తీసుకొని వచ్చి, ఏ వరుసలోనికి? అధికారమునకు లోబడిన వారి వరుసలోనికి తీసుకొని వచ్చి ఏమండి అధికారం ఇచ్చినటువంటిది సిలువలోని సింహాసన భాగ్యం. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనములో ఏమండి దాసుని రాజుగా చేసినటువంటిది సింహాసన భాగ్యం. ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలాగున్నాడండి? దాసుడుగా ఉన్నాడు. ఏమండి సిలువ మీద ఎలాగా ఉన్నాడు? యూదులకు రాజు అని ఆయన తల మీద ఏం రాశారండి? ప్లేట్ రాసి కిరీటం పెట్టేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా దాసుని రాజుని చేసినటువంటిది సిలువలోని సింహాసన భాగ్యం. కావాలా సిలువలు? మరి వద్దంటే ఆగుతూ ఏంటండి అంటారా? ఏమండి స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 2:36 కూడా దానికి రిలవెంట్ గా మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ఆ తర్వాత మరి ఒకటిగా అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనములో ఏమండి మరణమును జయించినటువంటి స్థితి సిలువలోని సింహాసన భాగ్యము అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనములో ప్రాచీన స్వభావాన్ని సిలువ వేసి ఏమండి నూతన స్వభావాన్ని అలంకరించుట అనేటువంటి సింహాసన భాగ్యం సిలువలో దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 23వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో అపహాస్యము పొందినటువంటి వారిని ఏమండి ప్రభువులకు ప్రభువుగా చేసినటువంటిది సింహాసన భాగ్యం. రైట్. ఆ తరువాత కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో ఏమండి దేవునికి దూరమైపోయినటువంటి వారిని దేవుని శక్తికి అందుకునేటట్లుగా చేసింది సిలువలోని సింహాసన భాగ్యం. అలాగే గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనములో శరీరములోని ఇచ్చలను సిలువ వేసినటువంటిది సిలువలోని సింహాసన భాగ్యం. ఏమండి అలాగే గల్తీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో అపరాధికి అతిశయమైనటువంటిది సిలువలోని సింహాసన భాగ్యం. పౌలు గారు ఎవరంటండి? పాపుల్లో నేను ప్రధానుణ్ణి అని అన్నారు. ఆయనకి ఏమైందంటండి? సిలువ అతిశయమైపోయిందంట. ఆ సిలువను బట్టి, ప్రభు సిలువను బట్టి నేను అతిశయిస్తానన్నాడు పౌలు గారు. ఎంత గొప్ప సింహాసన భాగ్యమో ఏమండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ద్వేషమును సంహరించి సమాధాన భాగ్యం ఇచ్చినటువంటిది సిలువలోని సింహాసన భాగ్యం. ఏమండి
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, అలాగే 11వ వచనాన్ని మీరు మనం చదివినటువంటి వారముగా ఉన్నట్లయితే, పిల్లరా, ఎంతగా తగ్గించు, పాతాళం మట్టుకు తగ్గించు, మరణం పొందిన, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నటువంటి ఆయనను ప్రతి మోకాలు యేసు నామమును వంగేంత స్థాయిలోనికి, ప్రతి నాలుక ఆయన నామమును స్తుతించే స్థాయిలోనికి హెచ్చించినటువంటిది సిలువలోని సింహాసన భాగ్యం. చాలా ఇంకేమైనా కావాలి? ఇంకేమైనా కావాలంటే మీరు ట్రై చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి బైబిల్ పట్టుకొని. రైట్? కనుక స్నేహితులారా, సిలువలోనే సింహాసన భాగ్యం ఉన్నది కనుక ఎప్పుడు కూడా సిలువ ధ్యానములో ఉందాం. అట్టి ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. సరే, ప్రకటనలు వినండి.